హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీకు టీఎస్పీఎస్సీ డిఏఓ లాస్ట్ టైం క్యాన్సిల్ అయిన పేపర్ ఉంది కదా, ఆ పేపర్కి సంబంధించి సొల్యూషన్ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఇది మీకు థర్డ్ వీడియో. మనం ఫస్ట్ 2 వీడియోస్లలో ఫస్ట్ వీడియోలో 1 to 50, సెకండ్ వీడియోలో 51 to 100 క్వశ్చన్స్ కవర్ చేసాం. ఈ వీడియోలో మనం మిగిలిన క్వశ్చన్స్ అంటే 101 to 150 క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం. అయితే ఇక్కడ నేను అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు. ఈ 50 క్వశ్చన్స్లలో మీకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏవైతే మీకు యూజ్ అవుతాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఈజీ క్వశ్చన్స్ తీసుకోవట్లేదు, రైట్? అయితే ఈ పేపర్ని కనుక మీరు ఎగ్జామ్ లాగా రాయాలనుకుంటే, మీరు ఆల్రెడీ రాశారు బట్ ఒక ఆన్లైన్ ఫార్మాట్లో మీరు మళ్ళీ అటెంప్ట్ చేయాలనుకుంటే మీకు స్క్రీన్ మీద డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ ఉంది, అక్కడ మీరు ఈ ఎగ్జామ్ని రాయొచ్చు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇన్ ద గివెన్ ఫిగర్ PAQ ఈజ్ అ టాంజెంట్ టు ద సర్కిల్ విత్ సెంటర్ O. OAB ఈక్వల్ టు 42, దెన్ x ప్లస్ y ఈక్వల్ టు. సో డయాగ్రామ్ డ్రా చేస్తా చూడండి. ఒక సర్కిల్ ఉంది మీ దగ్గర, PAQ అనేది ఒక టాంజెంట్ అండి. ఓకే, ఇక్కడ A ఉంది, ఇది P, PAQ అనేది ఒక టాంజెంట్. సర్కిల్కి సెంటర్ O ఉంది, రైట్? ఇక్కడ నుండి ఒక లైన్ ఉంది, ఇలా ఉంది, అండ్ నెక్స్ట్ ఇలా ఉంది, అంతేనా? ఓకే, ఇది A, ఇది B, ఇది C. అండ్ ఇక్కడ మీకు 42 అన్నారు, ఇది x అన్నారు, ఓకే, ఈ వాల్యూ y అన్నారు, రైట్? సో మీకు కనుక్కోమన్నది x ప్లస్ y వాల్యూ ఎంత. చూడండి, ఇప్పుడు మీ డయాగ్రామ్ చూడగానే మీకు అర్థం కావాల్సింది ఏముందంటే x ఈక్వల్ టు y అవుతుందని మీకు అర్థం కావాలండి. ఏది x ఈక్వల్ టు y అవుతుంది ఈ డయాగ్రామ్లో. ఎందుకు x ఈక్వల్ టు y అవుతుందంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్కిల్ ఉందనుకోండి, ఈ సర్కిల్ కనుక ఇది టాంజెంట్ ఉందనుకోండి, ఈ టాంజెంట్ ఒక కార్డ్తో కనుక ఇక్కడ టీటా యాంగిల్ చేస్తే ఈ కార్డ్ అనేది ఇటు సైడ్ కూడా మీకు టీటా యాంగిలే చేస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇదొక టాంజెంటా మీకు? ఈ టాంజెంట్ అనేది మీకు ఇక్కడ కార్డ్తో ఎంత యాంగిల్ చేస్తుందో ఇక్కడ x చేస్తే ఈ కార్డ్ అనేది ఇప్పుడు మీకు మేజర్ సిగ్మెంట్లో ఈ సిగ్మెంట్లో మీకు అంతే యాంగిల్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా మీకు ఎక్సే కావాలి, అంటే మీకు x ఈక్వల్ టు y కావాలని మీకు అర్థమైపోవాలి. ఫస్ట్ ఈ పాయింట్ క్లియర్ అయిందా? ఈ పాయింట్ క్లియర్ అయిన తర్వాత మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు మనకేముంది, ఇక్కడ 42 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలండి? ఇక్కడ మీకు 42 ఉంది. 1 minute. రైట్, ఇక్కడ x ఉంటే ఇక్కడ y ఉండాలి. అండ్ ఇన్ ద గివెన్ ఫిగర్ PAQ ఈజ్ అ టాంజెంట్ ఆఫ్ సర్కిల్ అండ్ విత్ సెంటర్ O. అండ్ ఇక్కడ మీకు 42 ఉంది. ఓకే, 42 అనేది ఈ యాంగిల్ కదండి, ఇది మొత్తం 42 కాదు, మీకు ఇలా ఉంది, ఇలా ఉంది. ఈ యాంగిల్ 42 ఉంది కదా మీకు, ఈ యాంగిల్ అనేది మీకు 42 ఉంది. ఓకే, ఇది రేడియస్ అన్నప్పుడు ఈ యాంగిల్ కూడా 42 కావాలి కదా, ఇది 42 కావాలి. 42 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలి చెప్పండి? 84 అయిపోయింది. 90, 96 ఉండాలి. ఇక్కడ 96 ఉందంటే మీకు ఇక్కడ ఎంత యాంగిల్ ఉండాలి? ఈ యాంగిల్ ఎంత కావాలి? దీనికి ఇది డబల్ ఉంటుంది కదా, అంటే ఇది 48 కావాలి, అంతేనా? అంటే మీకు x ఈక్వల్ టు y కాబట్టి ఒకటి 48, ఇంకోటి 48. 48 ప్లస్ 48 ఎంత అవుతుంది మీకు? 96 అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏ కాపర్ వైర్ వెన్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ 1386 cm అండ్ ఇఫ్ ద సేమ్ వైర్ ఇస్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్క్వేర్ దెన్ ద ఏరియా కవర్డ్ బై ఇట్ విల్ బి. మీకు ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్తున్నాను, సర్కిల్స్లో రేడియస్ 7 ఉంటే ఏరియా 154, రేడియస్ 14 ఉంటే ఏరియా 616, రేడియస్ 21 ఉంటే ఏరియా 1386. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ప్రీవియస్ పేపర్స్ చూసినా కూడా మీకు ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక కాపర్ వైర్ని ఒక సర్కిల్ లాగా కనుక చేస్తే అక్కడ ఏరియా ఎంత వస్తుందంట? 1386 వస్తుందంట. ఏరియా 1386 అని చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? రేడియస్ 21 అని గుర్తు రావాలి. రేడియస్ 21 అయింది అనుకోండి, పెరిమీటర్ ఎంత అవుతుంది మీకు? 132 అవుతుంది. రేడియస్ 7 ఉంటే పెరిమీటర్ 44, రేడియస్ 14 ఉంటే పెరిమీటర్ 88, రేడియస్ 21 ఉంటే పెరిమీటర్ 132. అంటే నేను ఇప్పుడు క్వశ్చన్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు చదవగానే నాకు ఏం అర్థమైపోయిందంటే దీని పెరిమీటర్ 132 అని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ 132 ఉన్న పెరిమీటర్ని, అంటే ఇప్పుడు మీకు ఇలా ఒక సర్క్యులర్ కాపర్ ఈ రకంగా ఉందా, దీన్నే మీరు ఇప్పుడు ఎలా మలుస్తున్నారు? ఒక స్క్వేర్ ఫార్మాట్లో మరుస్తున్నారు. అంటే ఇప్పుడు 132/4 చేస్తే మీకు స్క్వేర్కి సైడ్ వస్తుంది కదా, 4 3 4 3. అంటే స్క్వేర్ యొక్క సైడ్ ఎంత? 33. స్క్వేర్ సైడ్ 33 అయితే ఏరియా ఎంత కావాలి? 33 స్క్వేర్ 1089. చూడండి, అంటే మీకు గుర్తు పెట్టుకుంటే మీరు ఎక్కడైనా, నేను ఎక్కడైనా πr² రాసాను, రాయలేదు కదా, πr² 2πr ఏమైనా రాసానా?
అందుకే మీరు స్క్వేర్ అంటే సర్కిల్స్లలో రేడియస్ 7 ఉంటే ఏరియా ఎంత, పెరిమీటర్ ఎంత, రేడియస్ 14 ఉంటే ఏరియా ఎంత, పెరిమీటర్ ఎంత, రేడియస్ 21 ఉంటే ఏరియా ఎంత, పెరిమీటర్ ఎంత, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ద రేడియా ఆఫ్ 2 circles are 12 and 5 respectively, then the radius of the circle having area equal to the sum of the areas of 2 above circles is. ఇది చూడగానే మీరు గుర్తుపెట్టాలండి. 5 square plus 12 square ఎంత అవుతుంది? 5 square plus 12 square చేస్తే 13 square అవుతుంది కదా. అంటే మీ ఆన్సర్ 13 కావాలి. 13 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, రైట్. అంటే ఏకి మీ ఆన్సర్ ఎంత? 13 అంటే ఏకి 5 కావాలి. అంటే ఏకి 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఏకి 5 3 ప్లేసెస్లో ఉంది. స్టేట్మెంట్ బి చదవండి. ఇఫ్ ఏ రేస్ ట్రాక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ రింగ్ హూజ్ ఇన్నర్ సర్కంఫరెన్స్ ఇస్ 352 అండ్ ద అవుటర్ సర్కంఫరెన్స్ 396, దెన్ ద విడ్త్ ఆఫ్ ద ట్రాక్ ఈజ్. చూడండి, ఇది 7 రావాలి ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పాయి కదా, రేడియస్ 7 ఉంటే ఏం కావాలి? పెరిమీటర్ 44 కావాలి. రేడియస్ 14 ఉంటే పెరిమీటర్ ఏం కావాలి? ఎంత కావాలి? 88 కావాలి. అంటే మీకు రేడియస్కి పెరిమీటర్కి చెప్తున్నాను చూడండి. రేడియస్ 7 ఉందనుకోండి, పెరిమీటర్ 44 అవుతుంది. రేడియస్ ఇంటూ 2 టైమ్స్ అయింది అనుకోండి, పెరిమీటర్ ఎంత అవుతుంది? అంటే ఇక్కడ రేడియస్ 14 అయితే పెరిమీటర్ 88 అవుతుంది, అంతేనా? ఇప్పుడు రేడియస్ అనేది ఇంటూ 3 టైమ్స్ అయింది, అంటే ఎంత? 21 అయింది. అప్పుడు పెరిమీటర్ కూడా ఇంటూ 3 టైమ్స్ అయ్యి ఎంత అవుతుంది? 132 అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చిన క్వశ్చన్లో చూడండి, సర్క్యులర్ ట్రాక్ ఉంది, ఓకే, ఇంకో సర్క్యులర్ ట్రాక్ ఉంది. దీని పెరిమీటర్ ఎంత అన్నారు? దీని పెరిమీటర్ 352 అన్నారు. దీని పెరిమీటర్ ఎంత అన్నారు? 396 అన్నారు. చూడండి, ఇది ఈ పెరిమీటర్కి ఈ పెరిమీటర్కి గ్యాప్ ఎంత ఉందండి? 44 గ్యాప్ ఉంది. 44 అంటే మనకి ఏం చెప్తుంది? రేడియస్ 7 ఉన్నప్పుడు అంటే మీకు రేడియస్ అనేది 7 పెరుగుతుంది అనుకోండి, మీ పెరిమీటర్ అనేది 44 పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీ గ్యాప్ ఎంత అని అర్థమైపోవాలి. అంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడే అర్థమైపోతుంది, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు. సో మీకు బీకి 1 రావాలి. బీకి 1 ఎక్కడ ఉంది? ఇక్కడ అన్నిట్లో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక అంటే మీ ఆప్షన్ ఇది ఎలిమినేట్ అయిపోయింది. అంటే మీకు ఫస్ట్ ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఎలిమినేట్ అయిపోయింది. సి రాయండి. ద రేడియా ఆఫ్ 2 circles are 8, 6 respectively, then the radius of the circle having the circumference equal to the sum of the circumference of 2 circles. 8 + 6 ఎంత? 14. 4 రావాలి సికి. ఎక్కడుంది సికి 4? ఇది నా రైట్ ఆన్సర్. ఇక్కడ సికి 3 ఉంది, ఇది రాంగ్. డి చూద్దాం. ఇఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఈజ్ 90, దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్. చూడండి, సెమీ సర్కిల్ యొక్క టోటల్ సర్కంఫరెన్స్కి ఫార్ములా మీకు 36/7r అండి. 36/7r వాల్యూ. ఈ వాల్యూ మీకు 90 ఇచ్చారు. ఇది 9 10 టైమ్స్, 9 4 టైమ్స్, 2 2 టైమ్స్, 2 5 టైమ్స్, 35/2 అంటే 17.5. ఎక్కడుంది? ఆప్షన్ 3 రావాలి. ఏంది? డీకి 3. డీకి 3 ఉందా? ఉంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇఫ్ పీ ఈక్వల్ టు ఒక సెట్స్ క్వశ్చన్ అండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ లెస్ దెన్ ఎక్స్ అండ్ ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నంబర్, దెన్ పీ ఇంటర్సెక్షన్ క్యూ. చూడండి, పీ వాల్యూ ఏమవుతుంది మీకు ఇక్కడ? పీ వాల్యూ న్యాచురల్ నెంబర్ అంటున్నారు, అంటే 1 2 3 డాష్ అప్ టు 9 వరకు ఎంత ఉండొచ్చు, లెస్ దెన్ 10 అన్నారు కాబట్టి. క్యూ వాల్యూ ఎంత అవ్వచ్చు మీకు? ఒక ఈవెన్ న్యాచురల్ నెంబర్ అన్నారు, బట్ లిమిట్ ఇవ్వలేదు. 2 4 6 8 అప్ టు ఇన్ఫినిటీ వరకు, అంటే 2 4 6 8 డాష్ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఎంత అయినా ఉండొచ్చు. ఇంటర్సెక్షన్ అడిగినప్పుడు దీంట్లో మీకు కామన్గా ఉండేది ఏంటండి? 1 2 3 4 వరకే కామన్ ఉంటుంది. సారీ, 2 4 6 8 మాత్రమే కామన్ ఉంటాయి. దీంట్లో మీకు 10 లేదు, దీంట్లో 10 ఉంటుంది. అంటే 2 4 6 8 కావాలి. 2 4 6 8 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఏకి మీకు ఏముండాలి? 4 రావాలి. ఏకి 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ రెండు మీ ఆన్సర్స్ కావు, అయిపోయింది. బి ఇక్కడ కామన్ ఉంది. సి చూడండి ఒకసారి. ఇఫ్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 24, అంటే మీ సెట్ ఎలా ఉండాలంటే 24 ఫ్యాక్టర్ ఉండాలి. 1 or 5లో చూడాలి ఒకసారి. 1 or 5 ఈ రెండిట్లో. ఇక్కడ చూస్తే ఇక్కడ 20 ఉంది చూడండి. 20 అనేది మీకు 24కి ఫ్యాక్టర్ కాదు, అంటే 1 మీ ఆన్సర్ కాదు. ఇది రాంగ్ ఆన్సర్, అంటే మీది ఒకటే రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. చూడలేదు కదా మనం ఇప్పుడు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 18. వై అనేది ఏంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ సచ్ దట్ 11 to 17 మధ్యలో ఉండాలి. ఎక్స్ మైనస్ వై కావాలి. అంటే ఇప్పుడు మీకు సెట్ ఎక్స్లో ఏమొస్తుందో చెప్పండి. ఎక్స్ ఈజ్ అ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 18, అంటే 2 4 6 8 10 12 14 16 వరకు వస్తుంది. మీకు వైలో ఏమొస్తుంది? ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నంబర్
ఈవెన్ న్యాచురల్ నంబర్ సచ్ దట్ 11కి 17కి మధ్యలో ఉండాలి. అంటే 12 ఉండాలి, 14 ఉండొచ్చు, 16 ఉండొచ్చు. ఇప్పుడు మీకు x-y కావాలి. x-y అంటే ఇవి 3 వెళ్ళిపోతాయండి. 2 4 6 8 10 మీ ఆన్సర్. 2 4 6 8 10. ఇక్కడ మీకు టైపింగ్లో ఒకవేళ 2 4 6 8 10 ఇక్కడ ఉంది కదా, అంటే బీకి 3 రావాలి. ఇక బీకి 3నే ఉంది, రైట్. ఇంకా 4తో చదవలేదు మనం. S = 1 2 4 8 24, T = 2 3 4 6 అయితే S యూనియన్ T. ఇంకా యూనియన్ T అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇంకా ఇదే వస్తుంది మనకు మిగిలింది, ఎందుకంటే ఇక్కడ 20 ఉంది కదా. సో ఇది మీకు రైట్ ఆన్సర్, D = 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. Sum of two integers is 98. If the greater integer is divided by the smaller integer, the quotient is 3 and the remainder is 10. చూడండి, రెండు నెంబర్లు ఉన్నాయంట, x + y = 98. ఓకే, ఇప్పుడు గ్రేటర్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై స్మాలర్ నెంబర్. అంటే ఇక్కడ మీకు గ్రేటర్ నెంబర్ డివైడ్ స్మాలర్ నెంబర్ వస్తే కోషెంట్ 3 వస్తుందంట అండ్ ఇది 10 వస్తుందంట. ఇంక ఈ క్వశ్చన్ని మీరు ఆప్షన్ 3 వెళ్ళడమే బెటర్ అండి. అంటే మీకు అడిగింది ఏముంది, గ్రేటర్ నెంబర్ అడిగారు కాబట్టి గ్రేటర్ నెంబర్ అయితే ఈ 2 కావు. ఎందుకు కాబట్టి ఇక్కడ మీకు 22 ఉందనుకోండి, ఇక్కడ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వాల్యూ అనేది దీన్ని 3 టైమ్స్ డివైడ్ చేయదు కదా. ఇక మీకు మిగిలింది 76 ఉంది. ఇక్కడ నేను 76 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎంత ఉండాలి, 2 నంబర్ సమ్ 98 కావాలంటే 22 ఉండాలి. చూడండి, 22 × 3 76, సారీ 66 + 10 76 సెట్ అయిందా? అంటే మన ఆన్సర్ ఇది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ దెన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్ అండ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. కరెక్టే అండి. మీకు 2 లైన్స్ కనుక ప్యారలల్గా ఉంటే ఆ రెండింటి మధ్య సొల్యూషన్ రాదు, ఏ సొల్యూషన్ రాదు, అండ్ అటువంటి దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ అండి. స్టేట్మెంట్ ఏ ట్రూ అంటే ఈ 2 మన ఆన్సర్స్ కావు, ఎందుకంటే ఇక్కడ ఏ లేదు కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నారు కదా. బీకి రండి. ఇఫ్ ద లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఎ పాయింట్ దెన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఎ యూనిక్ సొల్యూషన్ అండ్ దే ఆర్ కన్సిస్టెంట్. బీ ట్రూ. అండ్ ఇక్కడ బీ లేదు, ఇది ఫాల్స్. అంటే మీరు ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ చదివినప్పుడే మీకు లీనియర్ ఈక్వేషన్స్లో లీనియర్ ఈక్వేషన్స్ కానివ్వండి, కోఆర్డినేట్ జామెట్రీ కానివ్వండి, స్ట్రేట్ లైన్, మూడిట్లో కూడా ఈ పాయింట్ వస్తుంది. మీరు 2 ఈక్వేషన్ని కనుక సాల్వ్ చేస్తే, అంటే ఇప్పుడు ఇఫ్ ద 2 లైన్స్ కనుక ప్యారలల్ ఉన్నాయనుకోండి, 2 లైన్స్ ప్యారలల్గా ఉంటాయంటే అవి ఎప్పుడు ఇంటర్సెక్ట్ చేసుకోవు కాబట్టి మీకు సొల్యూషన్ రాదు. సో వాటిని ఇన్కన్సిస్టెంట్ అంటాం. సెకండ్ కేసు ఎప్పుడు ఉంటుంది, 2 లైన్లు ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతే ఒక యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, అవి కన్సిస్టెంట్ అంటాం. థర్డ్ కేసు ఏముంటుందంటే 2 లైన్లు ఒకదానిపైన ఒకటి ఉంటాయి, అప్పుడు మీకు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అండ్ ఆ లైన్ కన్సిస్టెంట్ అంటాం. అర్థమైందా? రైట్. ఇప్పుడు థర్డ్ లైన్కి రండి. ఇఫ్ ద లైన్ కోయిన్సైడ్ దెన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అండ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ కాదు, కన్సిస్టెంట్. ఒక లైన్ పైన ఇంకొక లైన్ ఉంటే మీకు ఆ ఒక లైన్ ఇంకో లైన్ పైన ఉందనుకోండి, ప్రతి పాయింట్ ఇంకొక పాయింట్కి సేమ్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు మీకు 2 లైన్స్ అనేవి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒక లైన్ పైన ఇంకొక లైన్ ఉందనుకోండి, దీనిపైన ఇంకో లైన్ ఉంటే ప్రతి పాయింట్ దగ్గర అవి మీకు ఇంటర్సెక్ట్ అవుతున్నట్టే కదా. అంటే ఇలా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వస్తాయి. దీన్ని మనం ఇన్కన్సిస్టెంట్ అన్నాం. మీకు ఆన్సర్ రాకపోతేనే ఇన్కన్సిస్టెంట్ అంటాం, ఆన్సర్ వస్తే కన్సిస్టెంటే. ఇక్కడేమో ఒకటే ఆన్సర్ వస్తుంది, బట్ ఇక్కడేమో ఇన్ఫైనైట్ ఆన్సర్స్ వస్తున్నాయి. సో మీకు సి అనేది రాంగ్. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ కెన్ బి సాల్వ్డ్ ఓన్లీ త్రూ గ్రాఫికల్ మెథడ్. సో ఇటువంటి టర్మ్స్ ఇంపార్టెంట్. మీకు ఏమైనా ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ని కేవలం గ్రాఫికల్ మెథడ్ ద్వారానే సాల్వ్ చేయొచ్చు అంట. కాదు కదా, ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉంటాయి కదా మనకి. ఇలా ఓన్లీ అని ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సో మీకు డి రాంగ్. నెక్స్ట్ రండి. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై x = y, y = 10 అండ్ x = 4. ఇవి 3 మీకు 3 స్ట్రేట్ లైన్స్ అండి. చూడండి, x = y అనేది ఒక స్ట్రేట్ లైనే, y = 10 అనేది ఒక స్ట్రేట్ లైనే, x = 4 అనేది ఒక స్ట్రేట్ లైనే, రైట్. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే నాకు పాయింట్స్ వస్తాయి కదా. ఈ రెండింటిని సాల్వ్ చేశాను అనుకోండి, నాకు x = y, y = 10 అయింది అనుకోండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు వచ్చే కోఆర్డినేట్ 10, 10 రావాలి, ఎందుకంటే x = y ఉంది కాబట్టి. ఈ రెండింటిని సాల్వ్ చేశాను అనుకోండి, నాకు వచ్చే కోఆర్డినేట్ 4, 10 రావాలి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు వచ్చే కోఆర్డినేట్ 4, 4 రావాలి. క్లియరా? చాలా సింపుల్గా ఈ 3 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే నాకు వచ్చే కోఆర్డినేట్స్ ఇవి. ఇప్పుడు మీకు ట్రయాంగిల్కి 3 కోఆర్డినేట్స్ తెలిస్తే మీరు ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. చేయొచ్చు. నాకు ఇంకోటి ఏం తెలుసు, ఇప్పుడు ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఒక కోఆర్డినేట్ కనుక 0, 0 అయ్యి ఇంకొక కోఆర్డినేట్ x1, y1, ఇంకొక కోఆర్డినేట్ x2, y2 అయింది అనుకోండి, దీనికి ఇంకా ఈజీగా ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
అది ఎలా ఉంటుంది, హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y1 x2 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏదో ఒక కోఆర్డినేట్ని 0 0 చేయాలంటే ఇప్పుడు దీన్ని 0 0 చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, దీన్ని 0 0 చేయాలంటే ఇక్కడ -4 చేయాలి, -4 చేయాలి. అదే దాన్ని అన్నిటికీ రిపీట్ చేయాలి. 10కి -4 చేస్తే ఎంత, 6. ఇక్కడ -4 చేస్తే 6. 4కి -4 చేస్తే ఎంత, 0. 10కి -4 చేస్తే ఎంత, 6. ఇప్పుడు ఈజీగా అప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. హాఫ్ ఇంటూ x1 y2 మైనస్ y2 x1. ఆర్ఆర్లో 36 మైనస్ 0 అంటే 36 మైనస్ 0. 36/2 అంటే 18 మనకు రైట్ ఆన్సర్. ఏది ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. లేదా ఇదే క్వశ్చన్ని మీరు గ్రాఫికల్గా కూడా సాల్వ్ చేయొచ్చండి. అంటే మీరు కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకొని x = y లైన్ డ్రా చేసి, x = 4 లైన్ డ్రా చేసి, y = 10 లైన్ డ్రా చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. మీరు ఒకసారి అది చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, if the sum of n terms of an arithmetic progression is 5n² plus 3n, then the common difference of the arithmetic progression. Sn ఇచ్చారండి, sum of n terms. Sn వాల్యూ ఎంత ఉంది, 5n² plus 3n. క్లియరా? ఇప్పుడు నేను S1 తీసుకున్నాను అనుకోండి, S1 అంటే ఏమైంది, 5 + 3 8 అయింది. S2 అంటే ఏమైంది చెప్పండి నాకు ఒకసారి, n², 2² అంటే 4, 4 × 5 20, 3 × 2 6 26. ఇప్పుడు S2 మీనింగ్ ఏంటండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ కదా. అంటే 26లో మీకు ఫస్ట్ టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్ ఉంది. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ని యాడ్ చేస్తే ఫస్ట్ వస్తుంది కదా. ఫస్ట్ టర్మ్ ఎంత అని అర్థమైంది మీకు, 8 అని అర్థమైంది. ఫస్ట్ టైం 8 అయితే సెకండ్ టర్మ్ ఎంత కావాలి, 18 కావాలి. 8 + 18 కదా 26. మీకు కామన్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి మధ్య డిఫరెన్సే కదా. 8కి 18కి డిఫరెన్స్ ఎంత, 10. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాలినామియల్స్. చూడండి, మీకు ఇలా పాలినామియల్స్లో డినామినేటర్లు ఇలా స్క్వేర్స్ రావండి. ఏబి ఎక్కడెక్కడ ఉందో మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. డి ఒకటే, సి అండ్ డి మన ఆన్సర్స్. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యాస్ అట్లీస్ట్ 2 zeros. ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి, నాకు ట్రూనా ఫాల్సా చెప్పండి. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ హ్యాస్ అట్లీస్ట్ 2 zeros. రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎట్ మోస్ట్ 2 zeros ఉంటాయి. ఎట్ మోస్ట్, అట్లీస్ట్ అని రావద్దు ఇక్కడ. ఈ లైన్ బదులు ఎట్ మోస్ట్ అని రావాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ మీకు ax² + bx + c = 0 ఉందనుకోండి, రూట్స్ ఎలా ఉంటాయి, ఆల్ఫా బీటా ఉంటాయి. ఒకసారి ఆల్ఫా = బీటా అవ్వచ్చు. అంటే 2 కన్నా రూట్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. అంటే మీకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఇక్కడ ఏమన్నారు, అట్లీస్ట్ 2 ఉంటాయంట. అంటే 2 ఉండొచ్చు లేదా 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. క్వాడ్రాటిక్ పాలినామియల్స్కి ఉండేదే 2 లేదా 2 కన్నా తక్కువ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్. ఎక్కడెక్కడ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్ కాదు. సెకండ్ స్టేట్మెంట్కి రండి. ఏ లీనియర్ పాలినామియల్ ax + b = ax + b వేర్ a not equal to 0 హ్యాస్ ఎగ్జాక్ట్లీ యూనిక్ 0 అండ్ ఇట్స్ గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్ ఓన్లీ ఎట్ 1 point. ఇది కరెక్టే అండి. మీకు లీనియర్ ఈక్వేషన్కి లీనియర్ పాలినామియల్కి ఒకటే సొల్యూషన్ వస్తుంది. క్యూబిక్ పాలినామియల్కి 3 సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు మీకు బి రైట్ ఉంది, బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సి చూడండి, ఏ గ్రాఫ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ ఎ పారాబోలా. రాంగ్ అండి. మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేస్తే మీకు పాలినామియల్ వస్తుంది. మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా పాలినామియల్ వస్తుంది మీకు. క్యూబిక్ ఈక్వేషన్కి మీకు పాలినామియల్ రాదు. సో ఇది రాంగ్. అంటే మీకు ఇది రాంగ్. సి స్టేట్మెంట్ రాంగ్. సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది మీకు రాంగ్. ఎనీ క్యూబిక్ పాలినామియల్ హ్యావ్ ఎట్ మోస్ట్ 3 zeros. ఇది కరెక్టే. అంటే క్యూబిక్ పాలినామియల్కి డిగ్రీ 3 కాబట్టి 3 లేదా అంతకన్నా తక్కువ జీరోస్ ఉంటాయండి. అంటే మీకు డి రైట్. డి రైట్ కాబట్టి ఇది రైట్. అంటే మీకు బి అండ్ డి ఆర్ రైట్. నెక్స్ట్ రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్, అది ఫస్ట్ది రైట్ అండి. a + d, a + 2d, 3d. ఓకే, ఫస్ట్ది రైటే ఉంది. ఏ అన్నిట్లో ఉండాలి అంటే ఇక్కడ లేదు కాబట్టి ఇది మనకు రాంగ్. సెకండ్ చూడండి, ఇఫ్ ABC ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ b = a + c. ఇది రాంగ్ అండి. మీకు ABC అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే 2b = a + c అవుతుంది కదా. అంటే b ఎక్కడ ఉందో అది రాంగ్. ఇది నాకు రాంగ్, ఇది నాకు రాంగ్. సి చూడండి, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ar² ar³ అండ్ arn కరెక్టే. ABC ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ దెన్ b² = ac కరెక్టే. అంటే మనకి డి రైట్ ఆన్సర్. రైట్. ఇది చూడండి, ఇంతకుముందు చెప్పే కదా నేను మీకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ అనేది పారాబోలా. ఇది పారాబోలా.
ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈస్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని ప్లేసెస్లలో కట్ చేస్తుందో అవే నెంబర్ ఆఫ్ జీరోస్ అండి. ఎక్స్ యాక్సిస్ని ఎన్ని దగ్గర కట్ చేస్తుంది? 2 ప్లేసెస్లో. నెక్స్ట్ క్వశ్చన్, if a equal to x such that x is a factor of 18, then the number of subsets are sets of a. x is a factor of 18 అంట. అంటే ఇప్పుడు మొత్తం అలాంటి ఎన్ని ఉంటాయండి? మీరు 18ని ఫ్యాక్టర్స్ ఎలా చేస్తారు? 2 స్క్వేర్ ఇంటూ 3a కదా. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చెప్తాము? 2 + 1, పవర్లో ఏముంది? 2 ఉంది. ఇక్కడ పవర్లో ఏముంది? 1, 1 + 1 ఎంత? 3 × 2 6. అంటే మీకు ఈ సెట్లో ఏ అనే సెట్లో మొత్తం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 టర్మ్స్ ఉన్నాయి. అంటే n ఆఫ్ a ఈక్వల్ టు ఎంత? n ఆఫ్ a ఈక్వల్ టు 6 అన్నట్టు. అంటే మీకు ఏదైనా సెట్స్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక 6 అయితే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఫార్ములా ఏముంటుంది? 2⁴n. 2⁶ అంటే ఎంత మీకు? 64. క్లియర్? 2⁴ అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. దేర్ ఎగ్జిస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ సర్కిల్ త్రూ 3 కోలినియర్ పాయింట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అండి. మీకు ఎప్పుడు కూడా సర్కిల్ ఎలా ఫామ్ అవుతుందంటే 3 నాన్ కోలినియర్ పాయింట్స్ గుండా ఫామ్ అవుతుంది. మీకు సర్కిల్ ఎప్పుడు కూడా చూడండి, ఇలా మీకు 3 నాన్ కోలినియర్ పాయింట్స్ ఉంటే మీకు సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు 3 నాన్ కోలినియర్ పాయింట్స్ ఉంటే ఇలా సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీకు 3 కోలినియర్ పాయింట్స్ అనుకోండి, ఇలా ఉన్నాయనుకోండి ఒకటే లైన్ పైన, మీకు సర్కిల్ ఎప్పుడు కూడా ఈ రెండింటి నుండే పాస్ అవుతుంది. ఈ మధ్యలో దాని నుండి మీకు పాస్ కాదు. అర్థమవుతుందా? సో దేర్ ఎగ్జిస్ట్ వన్ అండ్ ఓన్లీ వన్ సర్కిల్ త్రూ నాన్ కోలినియర్ పాయింట్స్ అని రావాలి. అక్కడ నాన్ కోలినియర్ పాయింట్స్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మీకు ఫాల్స్. ఏ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మీ ఆన్సర్ కాదు. సో ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. బి రాయండి. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ట్రూ కదా. ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. బి కరెక్ట్ ఉండాలి. ఇక్కడ మీకు బి లేదు అంటే ఇది ఒకటి మీకు రైట్ ఆన్సర్. సి చేద్దాం ఒకసారి. ద సర్కిల్స్ విత్ సేమ్ సెంటర్ అండ్ డిఫరెంట్ రేడియా ఆర్ నోన్ ఎస్ కాన్సెంట్రిక్ సర్కిల్. ఎస్, ఒకటే సెంటర్ నుండి 2 డిఫరెంట్ రేడియస్ ఉన్నాయి అనుకోండి, ఇది R1, ఇది R2, ఈ రెండింటిని మనం కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సి కరెక్టే అండ్ బి కరెక్టే. ఓన్లీ 2 సర్కిల్స్ కెన్ బి డ్రాన్ త్రూ 2 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. ఇది రాంగ్. ఇది రాంగ్. ఎందుకంటే ఓన్లీ 2 కాదండి, ఇన్ఫైనైట్ సర్కిల్స్ కెన్ బి డ్రాన్. ఇన్ఫైనైట్ సర్కిల్స్ కెన్ బి డ్రాన్ త్రూ 2 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. నేను డయాగ్రామ్ డ్రా చేసి చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది అది. ఇవి మళ్ళీ మీకు ఎగ్జామ్లో మళ్ళీ తిరిగి కూడా రావచ్చండి. ఇప్పుడు మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి మీరు ఎన్ని రకాలుగా సర్కిల్ డ్రా చేయొచ్చు చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ని కనుక మీరు డయామీటర్ ఎండ్స్ అనుకొని ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఇలా ఆ 2 పాయింట్ నుండి పాస్ అవుతుందా? నెక్స్ట్ చూడండి, ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చా? ఇప్పుడు ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. ఈ 2 పాయింట్ల నుండి పాస్ అవుతూ ఇంకో సర్కిల్ డ్రా చేయొచ్చు. ఇలా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు చూడండి ఇలా. అంటే మీకు ఈ 2 పాయింట్ల నుండే పాస్ అవుతూ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సర్కిల్ని డ్రా చేయొచ్చు మనము. సో ఇక్కడ మళ్ళీ మీకు ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో వస్తే రావచ్చు. ఇన్ఫైనైట్ సర్కిల్స్ కెన్ బి డ్రాన్ త్రూ 2 పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. నెక్స్ట్ రండి. The polynomial which when divided by -x² + x - 1 gives a quotient x - 2 and remainder 3 is. ఇక్కడ చూడండి, పాలినామియల్ విచ్ when divided by అంటే -x² + x - 1. ఇక్కడ మీకు పాలినామియల్ కావాలి, కోషంట్ x - 2 వస్తుంది, రిమైండర్ 3 వస్తుంది. అంతేనా? ఇక్కడ మీకు ఈ వాల్యూ కావాలి. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందండి? ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తే వస్తుంది కదా. ఫస్ట్ మీరు కోఎఫిషియంట్ చూడండి ఒకసారి. -2 × -1 చేస్తే ఏమవుతుంది మీకు అంటే కాన్స్టెంట్ టర్మ్ చూడండి. -2 × -1 అంటే +2 అవుతుంది. +2 + 3 అంటే మీకు ఆన్సర్లో కాన్స్టెంట్ టర్మ్ +5 ఉండాలి. అంటే ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఈ రెండు అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో తేడా ఏముంది? ఇక్కడ +3 ఉంది, ఇక్కడ -3 ఉంది, అంతే కదా. మిగతావన్నీ సేమ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు x² కోఎఫిషియంట్ చూడాలి. మీకు x² కోఎఫిషియంట్ ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి నాకు ఒకసారి. ఒక్కసారి ఈ x అనేది ఈ xతో మల్టిప్లై అయింది అనుకుంటూ వస్తుంది, అంటే ఒక x² వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ x²తో మల్టిప్లై అయినప్పుడు x² వస్తుంది. -2 - 2 అంటే మైనస్ అంటే ప్లస్ అవుతుంది, 2x² అవుతుంది.
అంటే మీకు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అనేది +3x² రావాలండి. అంటే మీకు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఇలా ఉండాలి, +3 ఉండాలి. ఇక్కడేమో -3 ఉంది. ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ రైట్ ఆన్సర్. అంటే ఇది మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు మనకి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. sin θ and cos θ are roots of the quadratic equation ax² + bx + c = 0, then b² = 2. చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c కదా, c = 0 కదా. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏందండి? సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a కదా. అంటే ఇక్కడ మీకు రూట్స్ ఏమన్నారు? sin θ cos θ అన్నారు. అంటే అప్పుడు sin θ + cos θ వాల్యూ ఇది. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత మనకి? sin θ × cos θ, అది c/a, అంతే కదా. ఇప్పుడు నేను sin θ + cos θ హోల్ స్క్వేర్, sin θ + cos θ హోల్ స్క్వేర్ -2 sin θ cos θ చేస్తా చూడండి ఒకసారి. -2 sin θ cos θ చేస్తే sin² θ + cos² θ + 2 sin θ cos θ కదా. sin² θ + cos² θ అంటే 1 + 2 sin θ cos θ -2 sin θ cos θ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇటు సైడ్ నాకు వాల్యూ ఏమొస్తుంది? మొత్తం 1 వస్తుందా? ఇటు 1 వచ్చింది. sin θ + cos θ వాల్యూ ఎంత నాకు? -b/a, అంటే -b/a హోల్ స్క్వేర్ -2 టైమ్స్ ఆఫ్ c/a. క్లియర్? సో 1 = b² -2c/a. ఇప్పుడు నేను కనుక a² ఎల్సిఎం తీసుకుంటే b² -2ac, ఓకే. a² ఏమొస్తుంది నాకు? a² b² + 2ac. నాకు అడిగింది ఏముంది? b² వాల్యూ అడిగారు. b² ఏమొచ్చింది? a² - 2ac. a² - 2ac, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ రండి. ఇఫ్ 18th and 11th term of an arithmetic progression are in the ratio 3:2, then 25th and 9th term of an arithmetic progression. ఇక్కడ చూడండి, 18th టర్మ్ అంటే ఏంటండి? a + 17d. 11th టర్మ్ అంటే a + 10d. ఇవి ఏ రేషియోలు ఉన్నాయంట మీకు? 3:2 రేషియోలు ఉన్నాయంట. 3:2 రేషియో అంటే 2a + 34d. 2a + 34d = 3a + 30d. 3a + 30d, అంతేనా? ఇప్పుడు నాకు a = 4d వచ్చింది. ఎంత వచ్చింది? a = 4d వచ్చింది. ఈ రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు రేషియో దేనికి అడిగారు? 25th and 9th టర్మ్కి కదా. 25th టర్మ్ అంటే a + 24d కదా. 9th టర్మ్ అంటే a + 8d కదా. a + 8d. చూడండి, మీకు ఏం తెలుసు? 4d అంటే a అని తెలుసు. ఇక్కడ 24d ఉంది. ఎన్ని టైమ్స్ ఉంది? 6 టైమ్స్ ఉంది. అంటే 24d అంటే మీకు 6a అన్నట్టు కదా. ఓకే, 4d అంటే మీకు a అని తెలుసు, 8d అంటే 2a కదా. సో a + 6a అంటే ఎంత? 7a/3a. అంటే మీకు ఆన్సర్ 7:3 రావాలి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. 5 to the power of x + 1 5 to the power of x + 1 + 5 to the power of 2 - x = 5³ + 1 అంటే 126 రావాలి. అయితే x వాల్యూస్ ఏంది? ఇంకా ఆప్షన్ సబ్స్టిట్యూట్ తప్ప ఇంకా వేరే మెథడ్ ఆలోచించద్దండి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 తీసుకున్నాను అనుకోండి, 5² 25 అవుతుంది. 5 అంటే 2 - 1 1, 25 + 5 30 వరకే వస్తుంది. అంటే నాకు 1 తీసుకుంటే నాకు ఆన్సర్ రావట్లేదు. 1 తీసుకుంటే నాకు ఆన్సర్ రాదు. క్లియర్ కదా? ఇప్పుడు -1 తీసుకుంటే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు -1 తీసుకోండి, ఏమవుతుంది చూడండి. 5 -1 + 1 0. 5 to the power of 0 అంటే ఇక్కడ మీకు 1 వస్తుంది. 5 2 to the power of -1 అంటే 2 to -1 అంటే ఇక్కడ 3 అయింది కదా. 2 అంటే 5 to the power of 3 అంటే ఎంత? 125 126 అంటే వస్తుంది మనకి. అంటే -1 తీసుకుంటే వస్తుంది. ఇప్పుడు 2 తీసుకోండి, -2 ఉంది. నేను 2 ట్రై చేస్తా. 5 to the power of 2 + 1 5³ అంటే 125. 5 to the power of 2 - 2 2 - 2 అంటే ఎంత? 0. అంటే 5 to the power of 0 1 అంటే 125 + 1 ఎంత? 126. అంటే 2కి సెట్ అవుతుంది. 2కి సెట్ అవుతుందంటే -2కి కాదన్నట్టే ఇంకా. నెక్స్ట్ రండి. The least number to be added to each of the numbers 16, 7, 17 and 43 so that the resulting numbers are in proportion. Numbers ఏమేమి ఉన్నాయండి? 16, 7,
79, 43. ఇప్పుడు దీన్ని మీకు షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ చెప్పిన తర్వాత రెండు మెథడ్లో చెప్తా చూడండి ఏ రకంగా చేయొచ్చు. ఇలా మీకు ఇస్తే 4 నెంబర్స్ ఇస్తే 4 నెంబర్స్ని 2గా డివైడ్ చేసుకోండి. అంటే చేసుకున్న తర్వాత ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఫరెన్స్ ఒకటే రకంగా చూడాలంటే మీరు 16 - 7 చేశారనుకోండి 9 కదా. ఓకే, మళ్ళీ డిఫరెన్స్ ఇలాగే చూడాలి. 9 - 3 ఎంత? 6. 7 - 4 ఎంత? 36. రేషియో ఎంత అవుతుంది? 1:4 కదా. రైట్, ఇలా చేసుకున్న తర్వాత ద లీస్ట్ నెంబర్ యాడెడ్ టు అన్నారు కదా. యాడెడ్ టు అన్నప్పుడు ఆ లీస్ట్ నెంబర్ నేను ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఎక్స్ని యాడ్ చేయాలి కదా. ఎక్స్ని యాడ్ చేయాలంటే ఇప్పుడు దీన్ని ఏ రకంగా రాసుకోవాలంటే దీంట్లో ఉన్న ఫస్ట్ టర్మ్ తీసుకోండి. అంటే 16కి ప్లస్ ఎక్స్ యాడ్ చేయండి, 79కి ప్లస్ ఎక్స్ యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఈ రేషియోని దీంతో మల్టిప్లై చేయండి, ఈ రేషియోని దీంతో మల్టిప్లై చేయండి అండ్ ఈక్వల్ చేయండి. 16 × 64 + 4x ఈక్వల్ టు 79 + x. రైట్, 3x = మీకు 15 అవుతుంది చూడండి. అండ్ ఎక్స్ వాల్యూ ఎంత? 5. క్లియరా? అంటే మీకు ఆన్సర్ ఏమొచ్చింది? 5. ఒకటి ఈ రకంగా చేయొచ్చు ఈ మెథడ్. రెండు ఇంకోలాగా ఎలా చేయొచ్చు అంటే మీకు కనుక క్వశ్చన్ అబ్జర్వ్ చేసినా ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినా మీకు ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని చిన్న వాల్యూస్ ఉన్నాయి. చిన్న వాల్యూస్ ఉన్నప్పుడు మీరు సబ్స్టిట్యూట్ కూడా చేయొచ్చు కావాలంటే. అంటే 16 + 3, 7 + 3, 79 + 3, 43 + 3 ఇలా చేసుకొని కూడా మీరు రేషియో తీసుకోవచ్చు. అయితే ఇక్కడ తీసుకుంటున్నప్పుడు కొంచెం మనం ఇంకొంచెం తెలివి వాడితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, మీరు ఇక్కడ పార్టిషన్ చేసినప్పుడు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 43 ఉంది కదా. ఇప్పుడు నేను 7కి కనుక 3 యాడ్ చేశాను అనుకోండి ఎంత అవుతుంది? 10 అవుతుంది. 43కి 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 46 అవుతుంది. 10కి 46కి మధ్య మీకు ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందండి? ఏదైనా కామన్ వాల్యూ ఉందా? లేదు. సో ఇది మోస్ట్లీ మీకు ఆన్సర్ కాకపోవచ్చు. 7కి 5 యాడ్ చేస్తే ఎంత? 12. 43కి 5 యాడ్ చేస్తే ఎంత? 48. అంటే 12, 48 మీకు క్యాన్సల్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది కదా. ఓకే, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 4కి 7 యాడ్ చేస్తే ఎంత? 11. 43కి 4 యాడ్ చేస్తే ఎంత? 47. 11, 7 మధ్యలో ఏమైనా కామన్ వాల్యూస్ అంటే కామన్ వాల్యూస్ మీనింగ్ ఏంటంటే 11, 47 ఏమైనా క్యాన్సల్ అవుతాయా? కాదు కదా. సో ఇది కూడా మీ ఆన్సర్ అయ్యే పాసిబిలిటీస్ చాలా తక్కువ. 7కి 6 యాడ్ చేస్తే ఎంత? 13. 43కి 6 యాడ్ చేస్తే ఎంత? 49. 13, 49 మీకు ఏమైనా క్యాన్సల్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అంటే మీకు ఇది ఒక్కటే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే క్యాన్సల్ అవ్వాలి. అది ఎందుకో చెప్తా చూడండి. 16 + 5 చేస్తే ఎంత అండి? 21 / 79 + 5 చేస్తే ఎంత? 84. 7 + 5 చేస్తే ఎంత? 12. 43 + 5 చేస్తే ఎంత? 48. అంటే మీకు ప్రపోర్షనల్ ఉండడం అంటే ఏంది? ఈ రేషియో సమానంగా రావడం కదా. ఇది 1/4 అవుతుంది, ఇది 1/4 అవుతుంది. అంటే మీరు ప్రపోర్షన్ రాసేటప్పుడు ఈ వాల్యూస్ ఎంతో కొంతతో దాదాపుగా క్యాన్సల్ అవుతుంటాయి. అంటే క్యాన్సల్ లేకుండా ఉండే వాల్యూస్ చాలా తక్కువ. సో ఇప్పుడు మీరు ప్రపోర్షన్ చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే అయితే ఈ మెథడ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ ఆన్సర్ వస్తుంది. లేదా ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ అన్నా తీసుకోండి, లేదా ఈ 2 టర్మ్స్ అన్నా తీసుకోండి. ఆ 2 టర్మ్స్కి మీరు ఏ వాల్యూ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటారో ఒకసారి ఆప్షన్ చెక్ చేస్తే 7 + 3, 43 + 3, 10, 46 వస్తున్నాయి కదా. ఇవి క్యాన్సల్ అయ్యేటట్టు ఉండాలి మోస్ట్ ప్రాబబుల్లీ. క్యాన్సల్ అయ్యేటట్టు లేవనుకోండి అది మీ ఆన్సర్ అవ్వే ఛాన్స్ చాలా తక్కువ. ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ద పాయింట్స్ విచ్ లై ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సేమ్ సర్కిల్ ఆర్ కాల్డ్ కాన్సైక్లిక్ పాయింట్స్. ఫస్ట్ది ట్రూ అండి. ఏ ఎక్కడెక్కడ ఉందో అది ట్రూ. అంటే మీకు ఈ రెండు మీకు రాంగ్ ఆన్సర్స్. ఓకే, అంటే ఒక సర్కిల్ పైన ఉండే పాయింట్స్ని మనం కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ఎ సర్కిల్ ఇన్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఈస్ కాల్డ్ ట్యాంజెంట్. కాదండి, ట్యాంజెంట్ అనేది సర్కిల్కి ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. 2 డిస్టింక్ట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మనం సీకెంట్ అంటాం. అర్థమైందా? ఇది సీకెంట్ మనకి. ఇఫ్ ఆల్ ద 4 vertices ఆఫ్ ఎ క్వాడ్రిలేటర్ లై ఆన్ ఏ సర్కిల్ దెన్ సచ్ క్వాడ్రిలేటర్ ఈజ్ కాల్డ్ సైక్లిక్ క్వాడ్రిలేటర్. సి రైట్, సి కూడా ఉండాలి. ఇక్కడ సి లేదు చూడండి. అండ్ మీకు బి అనేది రాంగ్ అవ్వాలి. క్లియర్? అంటే మిగిలింది ఇది ఒకటి, ఏ అండ్ సి. డి చూడండి, ఆల్ డయామీటర్స్ ఆఫ్ ఏ సేమ్ సర్కిల్ ఆర్ నాట్ ఈక్వల్ ఇన్ లెన్స్. డయామీటర్ అన్నీ ఈక్వల్ అవుతాయి కదండి సర్కిల్లో. నెక్స్ట్ రండి, ఏబిసి ఆర్ ద ఇంటీరియర్స్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ సీకెంట్ బి + సి - a/2. చూడండి, a + b + c ఏమవుతుందండి? 180 అవుతుందా? ఒక ట్రయాంగిల్లో ఏబిసి అనేవి ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ అన్నారు. అప్పుడు మీకు b + c ఏం కావాలి? 180 - a కావాలి, అంతేనా?
అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. బి ప్లస్ సి ప్లస్లో 180 మైనస్ ఏ పెడితే 180 మైనస్ ఏ మైనస్ ఏ అంటే 180 మైనస్ 2a/2 అంటే ఎంత మీకు సీకెండ్ 90 మైనస్ ఏ అంతేనా. సీకెండ్ 90 మైనస్ టీటా అంటే ఎంత కొసికెండ్ టీటా అంటే ఇది కొసికెంట్ ఏ. కొసికెంట్ ఏ అంటే ఎంత 1/sin a. ఆప్షన్ బి. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఇప్పుడు మీకు ఒక పాలినామియల్ ఉంది, దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 4x² ప్లస్ 5√x 5√2x మైనస్ 3. ఇప్పుడు దీన్ని మళ్ళీ మీరు సాల్వ్ చేయకండి, ఎందుకంటే మీకు అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి కదా. మీకు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏం రావాలి చెప్పండి. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ రెండు రూట్లో ఆల్ఫా బీటా అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏం కావాలి దీనికి -3/4 రావాలి అంతేనా. సో ఇప్పుడు మీకు మైనస్ రావాలంటే ఒకసారి ఆప్షన్ చూడండి. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్, ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ రెండు ప్లస్లే ఉన్నాయి, ఇది మీ ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏం కావాలి మీకు ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a కదా, అంటే -5√2/4 రావాలి సమ్ ఆఫ్ ది రూట్స్. రెండిట్లో దేనికి వస్తుందో చెక్ చేయండి ఒకసారి. ఈ రెండింటిని కనుక మీరు యాడ్ చేశారనుకోండి, ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2√2 వస్తుంది, 6√2 -√2 అయింది, అంటే 5√2/2√2 అయింది, 5√2/2√2. అండ్ మనకి ఇక్కడ మైనస్ సింబల్ రావాలి, ఇక్కడ మనకి ప్లస్ సింబల్ వస్తుంది. ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్. క్లియర్? ఎందుకంటే చూడండి 3 × 2 లార్జెస్ట్ వాల్యూ దగ్గర మైనస్ ఉంటుంది, ఇక్కడ మీకు ప్లస్ అవుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? రైట్. చూడండి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏం జరుగుతుందో మీకు అర్థం కానప్పుడు మీరు ఏదో ఒక నెంబర్ అనుకొని ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే, నాకు mod x నాకేముంది mod x < డెల్టా ఉంది కదా. నేను డెల్టా వాల్యూ 10 తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వాల్యూ నేను 10 అనుకున్నాను అనుకోండి, mod x < డెల్టా అండ్ కండిషన్ ఏమన్నారు -డెల్టా ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను mod x < 10 అన్నాను అనుకోండి, ఇలా 10 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకు x వాల్యూ ఏం కావాలి -డెల్టా, అంటే x వాల్యూ -డెల్టాకి +డెల్టాకి మధ్యలో ఎంతో కొంత ఉండొచ్చు కదా. x వాల్యూ -డెల్టాకి +డెల్టాకి ఎంతమంది ఉండొచ్చు. ఇప్పుడు నేను x వాల్యూ కనుక -10 తీసుకున్నాను అనుకోండి, నా x వాల్యూ ఎలా ఉండొచ్చు -డెల్టా నుండి +డెల్టా మధ్య ఎంత ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఈ రెండు వాల్యూస్. నేను x వాల్యూ -10 తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా, ఏం జరుగుతుంది -10 అంటే ఏమవుతుంది 10 > సింబల్ ఉంది కదా, సెట్ అవుతుంది. నేను ఒకవేళ x వాల్యూ +10 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా mod of 10 అంటే ఏమవుద్ది 10 అయింది, 10 = 10 అవుతుంది కదా. నేను x వాల్యూ మధ్యలో తీసుకుంటా, -3 తీసుకుంటా, -3 పెడితే mod of -3 అంటే ఎంత అవుతుంది 3 > 10 అవుతుందా, అవుతుంది. నేను x వాల్యూ +7 తీసుకుంటా, mod of 7 అనుకోండి 7 అయింది కదా, 7 < 10 అంటే మీరు ఏ వాల్యూ పెట్టుకున్నా కూడా సాటిస్ఫై అవుతుందంటే మీకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అండి. అంటే ఏ అనేది ట్రూ కావాలి. ఏ ఎక్కడెక్కడ లేదో అది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. సెకండ్ చూడండి, mod xy = mod x × mod y. సెకండ్ mod xy = mod x × mod y. ఇక్కడ మీకు x ఈజ్ ఎ రియల్ నెంబర్ అన్నారండి. రియల్ నెంబర్ అంటే ఇంకా అన్ని నెంబర్లు వస్తాయి మీకు. రియల్ నెంబర్ అంటే రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ అన్ని నెంబర్లు కలిపి. ఇప్పుడు నేను x వాల్యూ 10 తీసుకుంటున్నాను, x వాల్యూ 5 తీసుకుంటున్నాను, y వాల్యూ 3 తీసుకుంటున్నాను. x × y ఎంత 15 అవుతుంది, mod x mod y 5 × 3 15 అవుతుంది. నేను x వాల్యూ -5 తీసుకుంటా, y వాల్యూ +3 తీసుకుంటా. సో ఇక్కడ x × y ఎంత అవుతుంది -15 అవుతుంది, బట్ మాడ్లో ఉంది కాబట్టి బయటకు వస్తే 15 అవుతుంది. x వాల్యూ -5 తీసుకున్నా, బట్ మాడ్లో ఉంది కాబట్టి 5 అయింది, y వాల్యూ 3 5 × 3 15 అయింది, అయిందా. ఓకే. ఇప్పుడు నేను y వాల్యూ నెగిటివ్ తీసుకుంటా, x వాల్యూ 5 తీసుకుంటా, y వాల్యూ -3 తీసుకుంటా. 5 × -3 -15 మాడ్లో ఉంది కాబట్టి మళ్ళీ 15 అయింది. ఓకే. x వాల్యూ పాజిటివ్ ఉంది 5, y వాల్యూ -3 బట్ మాడ్లో ఉంది కాబట్టి బయటకు వస్తే ఏమవుతుంది 3 అవుతుంది, 15 అవుతుందా. అంటే మీరు xకి yకి మీకు ముందు అంటే పాజిటివ్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా మీకు ఆన్సర్ ఒకటేలాగా వస్తుందంటే ఇది మీకు ట్రూ అవుతుంది. అంటే మీకు b కూడా ట్రూ అవ్వాలి. ఇక్కడ మీకు b లేదు, ఈ రెండు రాను. ఇప్పుడు ఆప్షన్ సికి రండి ఒకసారి. ఆప్షన్ సి ఏముంది
mod x మైనస్ mod y ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ mod x మైనస్ mod y. ఇప్పుడు నేను ఫాల్స్ అంటున్నా అంటే నేను ప్రూవ్ చేయాలి, అంటే XY వాల్యూస్ ఏదో ఒకటి తీసుకొని నాకు ప్రూవ్ చేయండి ఒకసారి ఎందుకు ఫాల్స్ అవుతుందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను x వాల్యూ కనుక x వాల్యూ 10 తీసుకుంటున్నాను, x వాల్యూ 10. ఇప్పుడు y వాల్యూ కనుక నేను ఒక -2 తీసుకున్నాను అనుకోండి. x వాల్యూ 10 తీసుకుంటున్నాను, y వాల్యూ -10, లేదా x వాల్యూ -10 తీసుకుంటున్నాను, y వాల్యూ +2 తీసుకుంటున్నాను. -10 +2 ఏమవుతుందో చెప్పండి నాకు. సరే -10 -2 12 అవుతుందా? x వాల్యూ ఏమో -10 ఉంది, ఇప్పుడు y వాల్యూ 2 ఉంది, -10 -2 అంటే ఎంత? -12. -12 మాడ్లో ఉంది అంటే బయటకు వస్తే ఏమవుతుంది? 12 అవుతుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ నేను x వాల్యూ -10 తీసుకుంటున్నా అంటే బయటకు వచ్చిన తర్వాత +10 అయ్యింది కదా, మైనస్. y వాల్యూ 2 తీసుకుంటున్నా, 2, 10 - 2 8. చూడండి 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అవుతుందా? కాదు, కాబట్టి మీకు ఇది ఫాల్స్. అర్థమైందా? mod x మైనస్ mod y లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod x మైనస్ mod y అన్నారు. నేను ఇది ఫాల్స్ అంటున్నా. ఫాల్స్ అని చెప్పడానికి నాకు ఇప్పుడు ఏదో ఒకటి వాల్యూస్ తీసుకొని ప్రూవ్ చేయాలి కదా మీకు. నేను x వాల్యూ -10 తీసుకుంటున్నా, y వాల్యూ +2 తీసుకుంటున్నా. నాకు x, y ఆర్ రియల్ నెంబర్స్ అన్నారండి. మీరు xyని ఏ వాల్యూ అయినా తీసుకోండి. xని -10, yని +2 తీసుకున్నప్పుడు -10 -2 -12 అయింది. మాడ్లో నుండి బయటకు వస్తే +12 అవుతుంది. x -10 అన్న, మాడ్లో నుండి బయటకు వస్తే +10, y ఆల్రెడీ +2నే ఉంది, 2, 10 - 2 8. సో ఫాల్స్ అయిందా? ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఏముంది. ఫోర్త్ వన్ ఏముంది? mod x + mod y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు x + y ఉందా? ఇప్పుడు మీరు రివర్స్ చేసి తీసుకోండి అంతే. x వాల్యూని నేను 8 తీసుకుంటున్నాను, y వాల్యూని -4 తీసుకుంటాను. x వాల్యూ 8, y వాల్యూ -4. 8 - 4 ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఎట్లాగో ప్లస్ ఉంది కాబట్టి బయటకు వస్తే 4 అయింది. క్లియరా? ఇక్కడ మాడ్ తీసుకోవాలి కదా, మాడ్ x అంటే 8, y వాల్యూ -4 ఉంది, మాడ్ -4 అంటే బయటకు వస్తే ఏమవుతుందండి? +4 అవుతుంది. అంటే ఇక్కడ 8 + 4. చూడండి ఈ వాల్యూ మీకు ట్రూ అవుతుందా? 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అవుతుందా? కాదు, అంటే ఇది కూడా ఫాల్స్. అంటే మీకు స్టేట్మెంట్ 3 and 4 ఫాల్స్ అని చెప్పడానికి మన దగ్గర ప్రూఫ్ ఉండాలి. ప్రూఫ్ ఉంది కదా, సో మీకు 1 and 2 ఆర్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్, దెన్ ద రేషియో ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ టు ద సైడ్ ఆఫ్ స్క్వేర్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎప్పటి నుండి చెప్తున్నా కదా, ఎప్పుడన్నా పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ అన్నారనుకోండి, సింపుల్గా మీరు 44కి వెళ్ళిపోండి. పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ 44 తీసుకుంటున్నా, అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది? నాకు 7 అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. 44 అనేది స్క్వేర్ పెరిమీటర్లో హాఫ్ ఉంది, అంటే స్క్వేర్ పెరిమీటర్ ఎంత కావాలి? 88 కావాలి. అంటే స్క్వేర్కి పెరిమీటర్ 88 అయితే సర్కిల్కి ఎంత తీసుకున్నాం మనం? 44 తీసుకున్నాము. దెన్ ద రేషియో ఆఫ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ టు సైడ్ ఆఫ్ స్క్వేర్. చూడండి 44 కనుక మీరు పెరిమీటర్ అయినప్పుడు రేడియస్ ఎంత? 7, డయామీటర్ ఎంత అవుతుంది? 14. 88 అనేది పెరిమీటర్, అప్పుడు సైడ్ ఎంత అవుతుంది? 22, అంతే కదా. చూడండి 2 7 టైమ్స్, 7 టైమ్స్, 2 11 టైమ్స్. ఇప్పుడు మనకు రేషియో ఎలా ఉంది? పై అనేది ఇటు సైడ్ ఉంది, అంటే మీకు 11 ఇక్కడ కనిపిస్తుంది, అంటే 22/7లో పై ఉంటుంది కదా. ఈ రెండు, ఇది మీ ఆన్సర్ కాదు, ఇది మీ ఆన్సర్ కాదు. నేను దీన్ని కనుక ఇంటూ 2/7 చేశాను అనుకోండి, టూ సైడ్స్ ఇంటూ 2/7 ఏమవుతుంది చెప్పండి? 7 7 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2 వస్తుంది. 22/7 అంటే ఎంత? పై అంటే 22/7 కదా, 2:5 మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ రండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఈ క్వశ్చన్కి సంబంధించి మన ఛానల్లో మీకు నేను ఒక 20 నిమిషాలు వీడియో పెట్టానండి. ఆ వీడియో చూస్తే ఈ క్వశ్చన్కి నాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఇప్పుడు మీరు అక్కడ వీడియో చూడండి, బట్ నేను సింపుల్గా చెప్తా. అంటే ఆ వీడియో చాలా ఎగ్జాస్టివ్గా ఉంది. ఈ 4 స్టేట్మెంట్సే కాదు, ఇంకా మీకు మొత్తం ఇలాంటి 12 స్టేట్మెంట్స్ ఉంటాయి. 12 స్టేట్మెంట్కి సంబంధించి మొత్తం డీటెయిల్గా చెప్పా అక్కడ. చూడండి, ఎవ్రీ రాంబస్ ఇస్ ఏ ప్యారలలోగ్రామ్ అన్నారండి. అవునా కాదా చెప్పండి? ఎవ్రీ రాంబస్ ఇస్ ఏ ప్యారలలోగ్రామ్ అంటే ఇది ట్రూ. ఎవ్రీ రాంబస్ ఇస్ ఏ ప్యారలలోగ్రామ్, ఎందుకంటే రాంబస్ అనేది ప్యారలలోగ్రామ్కు ఉన్న ప్రతి ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. కానీ ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఇస్ ఏ రాంబస్ అన్నారనుకోండి, రాంగ్. ఇప్పుడు చూడండి, ఎవ్రీ ప్యారలలోగ్రామ్ ఈజ్ రాంబస్ అన్నారనుకోండి, ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే
రాంబస్లో మీకు డయాగనల్స్ ఎలా ఉంటాయంటే 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. రాంబస్లో డయాగనల్స్ 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. కానీ ప్యారలోగ్రామ్లో డయాగనల్స్ 90 degrees ఇంటర్సెక్ట్ అవుతాయి కాదు. ఎవ్రీ ప్యారలోగ్రామ్ ఈజ్ అ రాంబస్ అంటే రాంబస్కున్న ప్రతి ప్రాపర్టీని ప్యారలోగ్రామ్ సాటిస్ఫై చేయాలి. రాంబస్లో ఒక ప్రాపర్టీ ఏముంది మీకు, డయాగనల్స్ 90 degrees దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాలి. కానీ ప్యారలోగ్రామ్లో అలా కాదు. అంటే ఈ స్టేట్మెంట్ మీకు రాంగ్, ఈ స్టేట్మెంట్ మీకు రైటే. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ అ రాంబస్ కాదండి. ఎందుకు కాదంటే రాంబస్లో ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ అ రాంబస్ అన్నప్పుడు రాంబస్కున్న అన్ని ప్రాపర్టీస్ని రెక్టాంగిల్ సాటిస్ఫై చేయాలి కదా. మీకు రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, కానీ రెక్టాంగిల్కి వచ్చేసరికి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండదు. సో ఇది మీకు ఫాల్స్. అంటే బి ఎక్కడ ఉంటుందో అది మీకు రాంగ్ ఆప్షన్లో. ఇది నా రాంగ్ ఆన్సర్. బి ఒకటే దగ్గర ఉంది. అండ్ ఏ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మీకు ఏ రైట్ కాబట్టి. ఏ ఇక్కడ లేదు. ఏ అండ్ సి అండ్ ఏ అండ్ డి ఉంది. ఎవ్రీ ప్యారలోగ్రామ్ ఈజ్ అ రెక్టాంగిల్ అంట అండి. కాదండి. ఎందుకు కాదంటే రెక్టాంగిల్కి ఉన్న ప్రతి ప్రాపర్టీని మీకు ప్యారలోగ్రామ్ సాటిస్ఫై చేయాలి. మీకు రెక్టాంగిల్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి, 90 degrees ఉంటాయి. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. రెక్టాంగిల్లో యాంగిల్స్ అన్ని 90 అవుతాయి. కానీ ప్యారలోగ్రామ్లో యాంగిల్స్ 90 అవుతాయా, కాదు. అంటే సి ఎక్కడ ఉందో అది మన ఆన్సర్ రాంగ్. రైట్. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ అ రెక్టాంగిల్ అవుతుంది. అంటే రెక్టాంగిల్కి ఉన్న ప్రతి ప్రాపర్టీని స్క్వేర్ సాటిస్ఫై చేస్తుంది అంటే చేస్తుందండి. ఇది మనకి రైట్ ఆన్సర్. ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటా. మన ఆన్సర్ ఏ అండ్ డి ఓన్లీ. దీనిపైన నేను మీకు 20 minutes వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడండి ఒకసారి, మన ఛానల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ exterior angle and interior angle of a regular polygon is 2:3, then the number of sides in the polygon is 5. Same question APPSC DAO 2019. ఇదే క్వశ్చన్ అడిగారు, జస్ట్ ఆప్షన్లో తేడా ఉందంతే. ఇంకొక ఆప్షన్ 10 ఉంటుంది, అంటే 3 ప్లేస్లో 10 ఉంటుంది అనుకుంటా, అంతే. ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చనే అడిగారు ఎగ్జామ్లో. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఎట్లుంటుందంటే, మీకు ఏదైనా ఒక పాలిగన్లో ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో ఇచ్చారనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది రేషియో, 2:3 ఉందా. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, 5 కదా. ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ రేషియో కనుక 2:3 ఉంటే 2ని 3ని యాడ్ చేస్తే ఎంత, 5 కదా. మీ ఆన్సర్ 5 అవ్వాలి లేదా 5 మల్టిపుల్ అవ్వాలి. అర్థమైందా. సో 5 మల్టిపుల్ ఎంత, ఒకటే ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము 2-3 రకాలుగా అనలైజ్ చేయవచ్చు, నేను చెప్తా చూడండి. ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో అంటే మీకు ఎలా ఇచ్చారంటే, ఎక్స్టీరియర్ యాంగిల్ ఫస్ట్ ఇచ్చారు, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమో 2 అయితే ఇంటీరియర్ యాంగిల్ 3 ఉందా. ఇప్పుడు 2 + 3 5 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి మనకి, 180 కదా. ఒక పాలిగన్లో, రెగ్యులర్ పాలిగన్లో ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు, 180 వస్తుంది. ఇప్పుడు 2 పార్ట్స్ వాల్యూ ఎంత, నాకు 5 36 టైమ్స్ కాబట్టి 72 టైమ్స్. ఎక్స్టీరియర్ యాంగిల్ 72 అయింది అనుకోండి, మీకు ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిసే నెంబర్ ఆఫ్ సైడ్స్కి తెలుసు కదా, 360/72 చేస్తాం. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 5 వచ్చింది. బట్ ఇంత చేయాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు చేయాలి ఎగ్జామ్లో, ఇది కూడా ఎంత. మీకు ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి కనుక రేషియో ఇస్తే 2:3 రేషియో ఉందనుకోండి, 2 + 3 యాడ్ చేయండి, 5. మీ ఆన్సర్ 5 ఎక్కువ మల్టిపుల్ కావాలి. ఇంకా దీనికి అనాలిసిస్ చెప్తా చూడండి ఒకసారి నేను మీకు. ఇప్పుడు రేషియోలో ఒక రెగ్యులర్ పాలిగన్లో సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఏముంటుంది మనకి, n - 2 × 180, ఇంతేనా. ఇప్పుడు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే మనం బై n చేస్తాం, అంతేనా. ఒక రెగ్యులర్ పాలిగన్లో సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత, 360. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే బై n చేస్తామా. ఇప్పుడు మనకు అడిగిన రేషియో ఇదే కదా, ఈ రేషియోనే కదా. n క్యాన్సల్ అయిపోతుంది, 180 2 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. అంటే మీకు ఏమొచ్చింది, n - 2:2 వచ్చింది. ఈ n - 2 ఏంది మనకి, ఇంటీరియర్ యాంగిల్, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎలా ఉంది, n - 2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 2 క్యాన్సిల్ అయిపోయి n వస్తుంది కదా. n అంటే ఏంది మనకి అక్కడ, నెంబర్ ఆఫ్ సైడ్సే కదా. అంటే ఇప్పటి నుండి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ క్వశ్చన్ వస్తే మీకు ఒక రెగ్యులర్ పాలిగన్లో ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే, ఇది ఇంకా గుర్తుపెట్టుకోండి. ఇదిగా రెగ్యులర్ పాలిగన్లో ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో ఏ రకంగా ఉంటుందంటే, n - 2:2 రేషియో ఉంటుందండి. అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక 2 పార్ట్స్ అయిందనుకోండి, ఇంటీరియర్ యాంగిల్ n - 2 అవుతుంది. చూడండి, ఇప్పుడు 2:3 రేషియో ఉందా, అంటే దీన్ని 3:2 రేషియో 3:2 లాగా రాసుకోవచ్చు కదా. ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక 2 ఉన్నప్పుడు ఇది ఇంటీరియర్ యాంగిల్ కదా. n - 2 = 3 అయిందంటే n వాల్యూ ఎంత కావాలి, 5 కావాలి. రేపు మీకు ఒక రెగ్యులర్ పాలిగన్ తీసుకుంటా నేను. రెగ్యులర్ పాలిగన్ ఉందనుకోండి, ఒక
12 సైడ్స్ రెగ్యులర్ పాలిగన్ ఉందనుకోండి, ఒక రెగ్యులర్ పాలిగన్ ఉంది n = 12 అనుకోండి. ఇప్పుడు దీనికి ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో చెప్పమన్నాను అనుకోండి, ఏం చేస్తారు? n - 2:2, 12 - 2 ఎంత? 10, 2 క్యాన్సిల్ చేస్తే ఎంత? 5:1 ఉంటుంది. చూడండి 5ని 1ని యాడ్ చేస్తే 12, 6 × 2 12 అవుతుందా? అంటే ఎంతతో క్యాన్సిల్ అవుతుందో అంత మిగులుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఎంతతో క్యాన్సిల్ చేస్తున్నారు, దీన్ని ఎంతతో మల్టిప్లై చేస్తే మీకు 12 వస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో కనుక ఒక రెగ్యులర్ పాలిగన్ ఉంది, ఆ రెగ్యులర్ పాలిగన్ యొక్క నంబర్ ఆఫ్ సైడ్స్ 36 అన్నారు. ఒక రెగ్యులర్ పాలిగన్ ఉంది, నంబర్ ఆఫ్ సైడ్స్ 36 అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ రెగ్యులర్ పాలిగన్కి ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి రేషియో చెప్పమన్నారు అనుకోండి, ఎలా చెప్తారు? n - 2:2, n - 2 అంటే ఎంత? 34:2 అంటే 17:1. ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. చూడండి 17 + 1 యాడ్ చేస్తే ఎంత? 18. 18 × 2 చేస్తే ఎంత? 36. ఎందుకు × 2 చేస్తున్నారు? ఇక్కడ మీకు 2తో క్యాన్సిల్ అయింది కాబట్టి × 2 చేస్తే వస్తుంది. అంటే మీకు ఫస్ట్లో చెప్పిన పాయింట్ ఏముంది? రెగ్యులర్ పాలిగన్లో ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ రేషియో ఇచ్చినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ యొక్క మల్టిపులే మీకు నెంబర్ ఆఫ్ సైడ్స్ అవుతాయి, అంతే కదా? 17కి 1కి × 2 మల్టిపులే 36 ఉందా? అంటే ఒక కాన్సెప్ట్ని మీరు ఇన్ని రకాలుగా అనలైజ్ చేయొచ్చండి. ఓకే, ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి మనకి పేపర్ ఎక్స్ప్లెనేషన్లో. ఐ హోప్ ఈ సెషన్ మీకు యూజ్ అయింది అనుకుంటా. దీంతో మనకి టీఎస్పీఎస్సీ డిఓ క్యాన్సిల్ అయిన పేపర్కి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ పేపర్ని మీరు ఆన్లైన్ లాగా అంటే ఒక మాక్ ఎగ్జామ్ లాగా అటెంప్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, అక్కడ మీరు రాయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దామండి.